నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్ రుచులు. నేను మీ జైన్. ఈ అప్లాండ్ ఏరియాలో గేదెల సంత, గేదెలు గిత్తలు దూడలు సంత. ఈ సంత నేషనల్ హైవేకి ఆనుకొని ఉందండి ఫ్రెండ్స్. మీరు చూస్తారని నేషనల్ హైవే తీస్తున్నాను. भाइयों, ये बफलो का मार्केट है ना अपलैंड एरिया में, वो संते का आया मैं जैन किसान से जैन बात करता हूँ। ये मार्केट नेशनल हाईवे के बगल में है। आप आने वालों के लिए अच्छा रहता मार्केट। आइए देखिए, ये मार्केट है ना, इधर से आए तो आप रेलवे लाइन है येलूर से आ सकते हैं, अगर नहीं तो राजमंड्री से आ सकते हैं। कि इस तरफ देखे तो आप हैदराबाद और राजमंड्री विशाखापट्टनम से आ सकते हैं आप। अभी मार्केट कैसा है, बफलो मार्केट में जाएंगे अपन। मार्केट कैसा है, क्या है हालचाल, भैंसों का भाव कैसा है, पूरा अंदर निकले अपन जाके देखेंगे। वीडियो में एंटर होने के पहले लाइक करिए सर, लाइक करके एंटर होइए भाई साहब। ఏమండి వీడియోలో ఎంటర్ అయ్యే ముందు లైక్ చేసి రండి ఫ్రెండ్స్. మార్కెట్లోకి ఎంటర్ అయ్యాము. ఎప్పుడు గేదెలతో నిండిపోయి ఉండే మార్కెట్ చూడండి, వెలబెలబోతుంది. ఎవరు రాలేదు, కోడి పందాలకి వాటికి పండగలకి వెళ్ళారట. మొత్తం మార్కెట్ ఖాళీగా ఉంది చూడండి. ఎదర ఇంకేమైనా ఉన్నాయేమో వెళ్ళి చూద్దాం. కొందరు ఉన్నారని చెప్తున్నారు, ఎదర అడిగితే వెళ్దాం. మొత్తం మార్కెట్ వెళ్ళి అటు నుండి ఇలా వద్దాం. అసలు ఎవరో రైతు వచ్చాడు అన్నారు, అడుగుదాం. ఎద్దు అమ్మకానికి ఉందండి, చూడండి, మీకు నచ్చితే అమ్ముతారు. ఇది 2 ఎడ్లు ఉన్నాయి, చూసుకోండి. వీలుగానే ఉందన్నారు, రైతుని అడిగాను, వీలుగానే ఉంది. ఒకసారి చూసుకొని మనం చుట్టుముట్టి చూసుకొని వెళ్దాం. అమ్మకానికి ఉన్నాయండి ఇవి, చూసుకోండి. మీకు కావాల్సిన పక్షంలో సంప్రదించండి లేదా కామెంట్ పెట్టండి, చెప్తాను. అడిగాను అమౌంట్, అది అక్కడ ఉన్న రైతు దగ్గరికి వెళ్దాం పదండి. కొంతమంది రైతులు ఉన్నారట. थोड़े लोग किसान लोग है बोल के सुना मैं अंदर, उसके लिए आया. एक ही एक रैयत बैल को लेके आया है. ఒకే ఒక రైతు ఎద్దుని తీసుకుని వచ్చాడు. సరే చూపిద్దామని తీసుకొచ్చాను. లోనకి వస్తున్నాను. ఇదిగోండి, కొంతమంది రైతులు ఉన్నారు, వెళ్దాం. అక్కడక్కడ పలుచగా ఉన్నాయి, అమ్మకానికి వచ్చినాయి అంట. వెళ్ళి చూసి వద్దాం. ఏంటి సంత లేదా? ఎందుకని లేదు? ఏమండి, అంటే వాళ్ళు ఊరు బట్టి సంత లేదు. వచ్చే వారం ఉంటుంది. వచ్చే వారం వింటున్నారు కదా రైతులారా, వచ్చే వారం సంత ఉంటుంది. అది కూడా భారీ సంత ఉంటుంది, ఎక్కువ జనం వస్తారు వచ్చే వారం. మీ పేరేంటి? గయాస్ ముస్లిం. కాసే ఆయా? గుంటూరు సే వచ్చిన మన కిసాన్ గయాస్ గారు చెప్తున్నారు, వచ్చే వారం సంత భారీగా ఉంటుందండి. పల్సగా ఉన్నాయండి అమ్మకానికి, చూద్దాం. గయాస్ గారు, 260 కిలోమీటర్లకి ఛార్జీలు ఎంత? సయ్యద్ ఖాసిం గారు త్రిపురాంతకం నుండి అడిగారు. 260 కిలోమీటర్లు అంటే సపోజ్ గుంటూరు అని దూరం ఉంటుంది అనుకుందాం. ఎంత ఉంటుందండి? 7,000 8,000 అన్నారు ఇందాక మీరు. 10,000 లోపు ఉంటుంది. ఓకే. అనుష అద్దంకి వారేమో నిదానంగా చూపించమన్నారు. అలాగే
అనుష అద్దంకి తరిపి గేదెలు వస్తూ ఉంటాయండి మన మార్కెట్కి. విన్నారు కదండి అనుష గారు, తరిపి గేదెలు వస్తాయంటండి. రావచ్చు, మీరు సంప్రదించండి, కామెంట్ చేయండి. తర్వాత రమేష్ యాదవ్ ఫస్ట్ టైం వీడియో చూస్తున్నాను అన్నారు సార్, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి రమేష్ యాదవ్ గారికి. తర్వాత గయాజ్ గారు, వచ్చే వారం సంత బాగా జరుగుద్ది అంటారా? మీరు వచ్చి ఇక్కడే కొంటూ ఉంటారా? మీరు ఎక్కడి నుండి వస్తుంటారు? గుంటూరు నుండి వస్తారు. ఎలా ఉంది మార్కెట్? ఇవాళ లేదు, మిగతా రోజుల్లో బాగుంటుందా? చాలా బాగా జరుగుతుంది. మీరు జైన్ కిసాన్ ఛానల్ తో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మన వాళ్ళకి చెప్పండి, తోటి రైతులకి. వస్తాండి సార్, వచ్చే వారం వస్తాయి. ఈ వారం అంటే పండగ, మొన్న పండగ జరిగింది 3 రోజులు, ఊరికి వెళ్ళారు మొత్తం. ఇవాళ సంత లేదు, ఉండేమో వచ్చినా మేము. వచ్చే వారం బాగా జరుగుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పండగని తక్కువ మంది వచ్చారండి, 4-5 మాత్రమే రైతులు, కొన్ని తోలుకు వచ్చారు. ఫయాజ్ భాయ్ కైసా రహతా భావ్? ఏ జోడా? అచ్చా, ఇవి చూడండి అమ్మకానికి ఉన్నాయి. రైతుని అడిగాను, అడిగితే ఒక 25-20 అలా ఉంటాయంట. చూడండి అమ్మకానికి ఉన్నాయి. రైతుని ఇప్పుడే అడిగాను, అమ్మేస్తామండి. ఇది పలుసుగా ఉన్నారు రైతులు. ఈరోజు పండగ వల్ల తక్కువ మంది వచ్చారు. చూసుకోండి ఎలా ఉన్నాయి. देखिए भाइयों, ये संक्रांति का ईद रहने के वजह से कम आया, उसके लिए देख लीजिए आपका मार्केट भाव कैसा है। जैन किसान चैनल बात कर रहे हैं हम लोग, आप देख लीजिए कैसा है मार्केट, क्या है। సయ్యద్ ఖాసిం గారు త్రిపురాంతకం నుండి 260 కిలోలు ఛార్జీలు వీలుగా ఉంటుంది 200 వ్యాన్ అన్నారు. తర్వాత జీకూర్ రమేష్ గారు సిద్దిపేట, నిదానంగా చూపించండి అన్నారు. ఎంతో నిండిపోయి ఉంటాయండి గేదెలతో ఈ మార్కెట్. అలాంటిది తక్కువ ఉన్నాయి చూడండి, అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. చూసుకొని వెళ్దాం. ఇవ్వండి అమ్మకానికి వచ్చినాయి. అడిగాను రైతుని, 25కి అన్నాడు, 20 అలా ఇచ్చేస్తాడట. ఈ గేద చూడండి, బాగున్నాయి మట్టుకే చూపిస్తున్నాను. చూసుకొని మీకు అవసరమైతే సంప్రదించండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి ఫ్రెండ్స్, తోటి వారికి వీడియో పాస్ అవుతుంది. వచ్చే వారం సంత చాలా భారీగా ఉంటుందండి. అసలు అంచనా ప్లేసులు ఏమాత్రం ఖాళీ ఉండవట. వచ్చే వారం బీభత్సమైన సంత వస్తుంది. చూడండి ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉందంట ఈ గేదెకి, చూసుకోండి. తర్వాత అనుష అద్దంకి వారు ఏమన్నారంటే, తరిపి గేదెలు ఉంటాయా బ్రదర్ అని అడిగారు. దూడలు కూడా కావాలట. తరిపి గేదెలు ఉంటాయి, దూడలు ఉంటాయి, వచ్చి మీరు కొనుక్కోండి. వచ్చే ముందు మాకు కామెంట్ చేయండి, మేము మీకు ఫోన్ నెంబర్ ఇస్తాము, మాట్లాడండి. లైక్ చేయండి అనుష గారు, మన తోటి వారికి సబ్స్క్రైబ్ చేయించి షేర్ చేయండి. జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి అనుష గారు. మా వీడియో ఏదైనా ఫస్ట్ మీకే వస్తుంది. ధన్యవాదాలు అనుష గారు. నెక్స్ట్ రమేష్ యాదవ్ గారు, ఫస్ట్ టైం మన వీడియో చూసారట, వారికి బాగా నచ్చింది. థ్యాంక్ యూ రమేష్ యాదవ్ గారు, మీరు ఇచ్చిన కామెంట్కి. చూడండి మన డిస్క్రిప్షన్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. అన్ని వీడియోలు చూసి మాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయించండి. జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి. ధన్యవాదాలండి రమేష్ యాదవ్ గారు. ఇదిగోండి గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయండి. ఈరోజు సంత బాగా తక్కువ, అసలు సంత లేదండి. కారణం ఏంటంటే పండగ జరిగింది కనుక రాలేదు. మీరు ఎవరండి? కొనుక్కుందాం. ఏ ఊరు నుండి వచ్చారు? పెద్ద నందిగాం నుండి వచ్చారండి ఆయన, ముఠా తీయటానికి, తీసి చూడటానికి. మీరు ఎవరు రాకపోయినా నాకు డ్యూటీ తప్పలా. అమ్మేయ్యా, ఈ వారం సంత లేదు, వచ్చే వారం ఉంటుంది సంత. ఏమైనా కావాలని చూడండి, మన వాళ్ళు వచ్చారుగా, అడగండి. ఏమండి వీరికి దోళ్ళు కావాలని చూడండి. చివరంట చూడు. ఇటు నందిగాం నుండి వచ్చారా? ఓన్లీ దూడ పిల్లలు కావాలా?
సరే సరే వెళ్ళి చూడండి, చూసి వస్తే మన వాళ్ళు చెప్తారు. ఈ వారం అంతగా లేదండి సంత, వచ్చే వారం బాగా ఉంటుంది సంత. రండి వచ్చి చూడండి, ఇవన్నీ అమ్మకానికే ఉన్నాయి. వచ్చే వారం వస్తే మీకు అన్నీ ఉంటాయి, చూసుకోండి. क्या तो खरीद है नहीं 6 लिए कैसा 6 भी कौन से ये साइज है और कॉर्नर। तुम्हारा नाम भाई गौस भाई आए कहाँ से आए भाई? विजयवाड़ा से आए गौस भाई। 6 मोल है 60,000 को। देख लीजिए, आपको जरूरत है तो आइए खरीद लीजिए। मार्केट पूरा ये हफ्ता तो मार्केट कम है, आते सप्ताह बहुत रहता मार्केट। आइए आके खरीद लीजिए, देख के लीजिए पूरा। వచ్చే వారం బాగుంటుందండి మార్కెట్. ఏమన్నా నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వారం అసలు ఏం లేదుగా, సంత లేదని తెలియదు నాకు, వచ్చాను. మరి మన సబ్స్క్రైబర్స్ ఊరుకోరుగా. ఏమండి ఎలా చెప్తున్నారు? ఈ జత 30,000 చెప్తున్నారండి, చూడండి. 30,000 చెప్తున్నా, మీరు వీళ్ళుంటే అడగండి, ఇస్తాను అంటున్నారు రైతు. అదిగోండి రైతు వచ్చాడు. ఈ జత 30,000 అండి, మీరు చూసుకోండి, మీకు ఇస్తాను అంటున్నాడు. చూసుకొని మీకు ఇష్టమైతే కొనుక్కోండి. చూడండి, మీకు రౌండ్గా కూడా చూపిస్తాను, చూసుకోండి. మీకు కావలసిన వారు వచ్చి చూసుకొని మాట్లాడుకోండి మీరు అవసరమైతే. చూసుకున్నారు కదా, మీకు నచ్చితే కనుక చూడండి, వీళ్ళని పట్టిస్తాం. జత 30,000, ఇదేమో 4. ఇదెంత బ్రదరు చిన్నది? 4,000లో ఇచ్చేస్తారంట. రైతు చెప్తున్నారు కదా, రైతు మాటల్లో వినండి వివరంగా. మీకు అవి 30,000 అండి జత. ఈ సింగిల్ దూడ అయితే మటుకు 4,000లో ఇచ్చేస్తారంట. అది విన్నారు కదా. మీకు కావలసిన వారు రండి, మీరు పార్టీలు రండి. వచ్చే వారం బీభత్సంగా ఉంటుందండి, మార్కెట్ బాగా ఉంటుంది. మీరు అందరూ వచ్చి చూసుకొని మీకు నచ్చింది కొనుక్కోండి. మీరు 3,000 అంటండి, చూసుకోండి. దూడ పేయి నాగేశ్వరరావు, దీన్ని ఏమంటారు? దొన్నపిల్ల. ఇదిగోండి 3,000 అలా ఉంటుందంటండి. అదే చూడండి, ఇక్కడ మార్కెట్ బేరం అవుతుంది, వెళ్దాం. దొన్నపిల్ల అంటే చూపించండి సార్. చూసారు కదా, ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయండి. మనం వివరంగా వెళ్ళి మనం చెప్పారు కదా, నిదానంగా చూపిస్తానండి, ఏమి ఇబ్బంది లేదు, స్పీడ్ ఏమి ఉండదు. మీకు నచ్చినట్టు చూసుకోండి. తర్వాత రమేష్ గారు సూపర్ సార్ అన్నారు, చాలా ధన్యవాదాలు అండి రమేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. देखिए भाई, आपको कैसा पसंद है तो खरीद लीजिए, ये सब बेचने के लिए है मार्केट। తర్పి గేదెలు కూడా వస్తాయంట అండి, మొర్రా గేదెలు వస్తాయంట. మీరు మార్కెట్ వచ్చి చూసుకోండి, మార్కెట్ని బట్టి ఇక్కడ ఉంటాయని అడిగాను ఇప్పుడే. రైతుని అడిగితే తర్పి వస్తాయి, మొర్రా అన్నీ వస్తాయండి, నాటి ఉంటాయండి, మీరు వచ్చి చూసుకొని కొనుక్కోండి అన్నారు. వచ్చే వారం మటుకు చాలా భారీగా ఉంటుందండి సంత. ఇది ఎపిసోడ్ 19A అండి, 19A ఎపిసోడ్. మీరు చూసుకొని వచ్చే వారం చాలా భారీగా ఉంటుంది సంత. రండి తప్పకుండా. కొన్ని పల్చగా ఉన్నాయండి. వచ్చే వారం చూడండి, గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది. వచ్చే వారం మట్టుకు భారీ విపరీతమైన సంత జరుగుద్ది. అసలు అందరూ కోడి పందాలకి ఊళ్ళు వెళ్ళిపోయారు. వచ్చే వారం ఇలా ఉండదండి సంత, చాలా భారీగా ఉంటుంది. ఇది వింగ్ 1, 2, 3లో ఉన్నాము. చూసారు కదా, ఈ పాటికి బోల్డన్ని గేదెలు చూసేవాళ్ళం మనం.
అనుష గారు మీరు తరిపి గేదెలు అడిగారు, ఉంటాయంట. రైతులను అడిగాను, వచ్చి కొనుక్కోవచ్చు బేసిక్గా మీరు. भाइयों देखिए आते सो हफ्ता बहुत बेहद मार्केट रहता, आप आके खरीद लीजिए. చూడండి ఈ దూడలు గేదెలు పేదోళ్ళు అమ్మకానికి ఉన్నాయి. నచ్చితే కనుక వచ్చి కొనండి. రేట్లు మట్టుకు బాగా తక్కువగానే ఉన్నాయి. అసలు రైతు 3000 4000 2500 అలా ఇచ్చేస్తానని చెప్తున్నాడు. చూసుకోండి మీకు నచ్చితే. నందిగాం నుండి ఒక రైతు వచ్చాడు కొనుక్కుంటానికి, బేరం జరుగుతుంది, చూద్దాం. ఇదిగోండి వ్యాన్లు, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్ ఇక్కడే ఉంది. అమ్మకానికి ఉందండి. నందిగాం రైతు కొంటున్నాడు. పెద్ద నందిగాం నుండి వచ్చారా? ఇక్కడ ఏం తీసుకొచ్చారు? కూలోళ్ళని ఇప్పుడు గేదెలు ఎద్దు తీసుకెళ్దామని వచ్చారా? మీ పేరు? నాగేశ్వరరావు గారు పెద్ద నందిగాం నుండి వచ్చారు. కంగారు పడొద్దు, పిలుస్తారు, చూసుకొని వెళ్ళండి, వెంటనే కాదు. సరే, ఈరోజు మార్కెట్ లేదు, వచ్చే వారం బాగా జరుగుద్ది సంత. జైన్ కిసాన్ ఛానల్కి మాట్లాడినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నైస్. చూడండి మీ 19A అండి ఎపిసోడ్ చూశారు కదా. మార్కెట్ అంతా ఎలా ఉందో, కొన్ని పల్సటి 2-3 బేరాలు అయినాయి అండి, చూశారు. 19A లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వారానికి సిద్ధపడదాం. నెక్స్ట్ వారం మీకు మంచి వీడియో, ఫుల్ మార్కెట్ ఉంటుంది, తప్పకుండా రండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వండి. మీ జైన్. జై హింద్.